హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సన్మిశ్రీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఈరోజు మనం అల్వాల్ బొల్లారం నుంచి మన యాదగిరిగుట్ట వెళ్ళాలి. బొల్లారంలో ఏడుగుళ్ళు ఉంటుంది. ఏడుగుళ్ళ దగ్గర పికప్ కస్టమర్లు అక్కడనే ఉంటారు. అక్కడ నుంచి పికప్ చేసుకొని మనం యాదగిరిగుట్ట వాళ్ళమంట, అక్కడ పెళ్ళి అంట. సో ఇప్పుడు మనం అక్కడికి బయలుదేరుతున్నాం. సో మనం ఇప్పుడు అల్వాల్ నుంచి బయలుదేరుతున్నాం కస్టమర్ వాళ్ళ ఇంటికి. ఎక్కడ బొల్లారం అని చెప్పాను కదా. అయితే ఈ రోడ్డు స్ట్రేట్ వెళ్ళి కొంచెం ముందే లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ టాకీస్ అని వస్తుంది. పాత జమానా టాకీస్ మేము చిన్నప్పుడు బాగా సినిమాలకు వెళ్తుంటాం. అక్కడ ఇప్పుడు క్లోజ్ చేశారనుకో, క్లోజ్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది. కొంచెం ఇక్కడ ఒక టాటా మన అశోక్ జర్ర ముందుకు వెళ్తే ఈ గోడ కనిపిస్తుంది. ఇది మన సెలెక్ట్ టాకీస్. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని ఒక ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ వెళ్తే కస్టమర్ వాళ్ళు ఇల్లు వచ్చేస్తుంది అనమాట. అక్కడ శ్మశానం పట్టుకుంటుంది. అక్కడ గాంధీ స్టాచ్యూ ఉంటుంది. అక్కడికి రమ్మని చెప్పారు వాళ్ళు. పక్కన గల్లీ అనమాట. సో మనం అక్కడికి వెళ్తున్నాము. ఈ రోడ్లో కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ మనకు బొల్లారం మార్కెట్ అని వస్తుంది. అది కస్టమర్ పికప్ చేసుకొని మళ్ళీ మనం రిటర్న్లో ఆ బొల్లారం మార్కెట్ రోడ్లోకి వెళ్ళి మనం బయలుదేరాలన్నమాట. మీకు చెప్పిన కదా ఇంతకుముందుకే, మన యాదగిరిగుట్ట వరంగల్ రోడ్కి వెళ్ళాలంటే 2-3 రోడ్లు ఉన్నాయి అల్వాల్ నుంచి అని. ఒకటి సికింద్రాబాద్ ఉప్పల్ మీద ఒకటి వెళ్ళొచ్చు, ఇంకోటి మన అవుటర్కి వెళ్ళొచ్చు, ఇక్కడ షామీర్పేటకి అవుటర్కి, ఇంకోటి దొంగలమే సంబంధం నుంచి వెళ్ళొచ్చు అని చెప్పిన. దొంగలమే నుంచి వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఒక ఆటో వస్తుంది రైట్ నుంచి, మనం ఇక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. రిటర్న్లో అట్లా లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. దొంగలమే సమ్మ అని ఒక చౌరస్ వస్తుంది, ఆ నుంచి వెళ్ళాలి. అదేంటంటే కొంచెం దగ్గర అవుతుంది. టోల్ గేట్స్ అనేవి ఉండవు. ఇక్కడ ముందర మీకు రైట్ సైడ్లో కనిపిస్తున్న టెంపుల్స్ ఏడుగుళ్ళు అంటారు. ఒకప్పట్లో దాన్ని ఏడుగుళ్ళు అంటారు, ఇప్పుడు ఏడుగుళ్ళు అని అంటారు. బొల్లారంకు జర ఫేమస్ అనుకో టెంపుల్స్ అవి. సో మనం ఆల్మోస్ట్ కస్టమర్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతున్నాం. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే అక్కడ 2 బస్సులు కనిపిస్తున్నాయి కదా. అది రైట్ సైడ్లోనే శ్మశానం వాటికి ఉంటుంది. అక్కడనే గాంధీ స్టాచ్యూ కూడా ఉంటుంది. గాంధీ స్టాచ్యూ ముంగలు కనిపించేది రైట్ సైడ్. ఇది కస్టమర్ ఇల్లు పక్కన ఉంది. వెళ్ళాము. వాళ్ళు పూజ చేసుకుంటున్నారు. వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకు ఉంటాయి కదా. పూజ కంప్లీట్ అయినామంటే మనం బయలుదేరుతాం అనమాట. వాళ్ళు జల్దీ ఎక్కరు, లేట్ ఏం చేయలేదు. మామూలుగా పూజ చేసుకొని కొబ్బరికాయ పెట్టుకొని వాళ్ళ పద్ధతి ప్రకారం బయలుదేరినాం మేము. ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాము. మీకు కింద చెప్పిన కదా బొల్లారం మార్కెట్ అని. బొల్లారం మార్కెట్లకు ఎంటర్ అయినాం అనమాట. ఈ రోడ్లో స్ట్రైట్ పోవాలి. స్ట్రైట్ పోతే మనకు ముంగల కొన్ని లెఫ్ట్ రైట్ ఉంటుంది. కొంచెం గల్లీలోకి వెళ్ళాలి. సో కస్టమర్ రిక్వైర్మెంట్ అది. అక్కడ బస్ వస్తుంది ఆగినాం మనము. ఎందుకంటే చిన్న మార్కెట్ కదా, అందులో 2 బండ్లు రోడ్డు. ఇంకోటి ఎర్లీ మార్నింగ్ కాబట్టి రోడ్డు ఖాళీగా ఉంది. లేకపోతే చాలా జాతర ఉంటుంది. రైట్ సైడ్లో కూడా కూరగాయలు అవి అమ్ముతుంటారు. ఇంకోటి మనకి రైల్వే బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ కింద నుంచి స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని ఒక 2 కిలోమీటర్స్ 1.5-2 కిలోమీటర్స్ వెళ్తే మనకేంటంటే కరీంనగర్ రోడ్ అనేది వస్తుంది. ఈ గదిలోకి వెళ్తే ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళామంటే రైట్ ఉంటుంది. రైట్ తీసుకొని పోయినామంటే మనకు రోడ్ వస్తుంది. అది మన కరీంనగర్ రోడ్. కరీంనగర్ రోడ్లో నేను ఇక్కడ దొంగలమే సంబంధించి చౌరస్తా అని చెప్పిన కదా, ఇదే అనమాట. ఈ చౌరస్తా ఇక్కడ రైట్ తీసుకోవాలి. మనం స్ట్రైట్ పోతే అవుటర్ రింగ్ రోడ్ వెళ్తాము. స్ట్రైట్ పోకుండా రైట్ తీసుకోవాలి. ఈ రైట్కి వెళ్ళి ఇక్కడ నుంచి ఒక 20-25 కిలోమీటర్స్ వెళ్తే మనకు ఫస్ట్ కీసర వస్తుంది. కీసర తర్వాత గట్కేసర్ వస్తుంది అనమాట. వాటికంటే ముందు ఒక విలేజ్ వస్తుంది. అంటే కొంచెం జర పెద్ద విలేజ్ అనమాట. ఇదే ఆ విలేజ్ పేరు నాకు కస్టమర్ చేసే ఊరి పేరు ఇప్పుడు కానీ మర్చిపోయినా. తర్వాత మనకు కీసర వస్తుంది అనమాట. ఇది కీసరనే. కీసరలో ఇక్కడ అంటే మన వేల ఉంది. ముంగల చౌరస్ వస్తుంది. ఆ నుంచి లెఫ్ట్కి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే కీసర వస్తుంది అనమాట. కీసరగుట్ట పైన మహాశివుడు ఉంటాడు. శివరాత్రి రోజు చాలా గొప్పగా జరుగుతుంటుంది అక్కడ. లాస్ట్ టైం నేను వెళ్ళినా, చిన్నపిల్లల్ని తీసుకొని భరతనాట్యం చేస్తారనమాట. పిల్లవాళ్ళని తీసుకొని వెళ్ళినా. వీరు లెఫ్ట్ తీసుకోవాలి. కాకపోతే మనం స్ట్రైట్ వెళ్తాం అనమాట. స్ట్రైట్ వెళ్తే మనకు గట్కేసర్ వస్తుంది. గట్కేసర్ నుంచి లెఫ్ట్ పెట్టినాం అనుకో మనం యాదగిరిగుట్ట రోడ్ అనేది వెళ్తాం అనమాట. సో మనకి గట్కేసర్లో కూడా అంటే గూగుల్ మ్యాప్స్లో స్ట్రైట్ చూపిస్తుంది. అంటే స్ట్రైట్ వెళ్ళి రైల్వే ట్రాక్ ఉంటుంది. రైల్వే ట్రాక్ కాడ లెఫ్ట్ తీసుకోవాలని చూపిస్తుంది. అట్లా వెళ్ళొద్దు. అట్లా వెళ్ళామనుకో అది ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి 5 మినిట్స్కి ఒకసారి ట్రైన్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే అక్కడ నుంచి పెద్దలు అనమాట. చాలా లాంగ్ వెళ్ళే భువనేశ్వర్, కాశీకి, బద్రీనాథ్ అక్కడ వెళ్ళే ట్రైన్స్ మొత్తం అదే రూట్లో వెళ్తుంటాయి. వరంగల్, విజయవాడ ఆ ట్రైన్స్ అని అట్టే వెళ్తాయి. ఇక్కడ లెఫ్ట్ నేను చెప్పిన లెఫ్ట్ స్ట్రైట్ పోతే
తీసుకొని ఒక ½ కిలోమీటర్ వెళ్ళామంటే రైట్ వస్తుంది అన్నమాట. రైట్ తీసుకోవాలి, మళ్ళీ రైట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళామంటే మళ్ళీ లెఫ్ట్ వస్తుంది. పెద్దగా మీకు రిస్క్ ఏమి ఉండదు. ఒక లెఫ్ట్ ఒక రైట్ ఒక లెఫ్ట్ తీసుకుంటే మనకు వరంగల్ హైవే అనేది టచ్ అవుతుంది. ఇక్కడ నేను చెప్పిన కదా కొంచెం ముందుకు వచ్చినాం, రైట్ తీసుకోవాలి. పెద్ద రోడ్ అది, చిన్న గల్లీ అంటే చిన్నగా ఏముండదు, పెద్ద రోడే. ఇక్కడ ఈ రోడ్ ఐడియా ఉన్న వాళ్ళు మొత్తం ఈ రోడ్లో వస్తారు, అటు వెళ్ళారనమాట. ఇట్లా ముందుకు వెళ్ళి అక్కడ ఆటో వస్తుంది, అక్కడ కొంచెం డౌన్లోకి వెళ్ళామంటే ఏమంటే మనకు లెఫ్ట్ రోడ్ అనేది ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే అయిపోయాయి. ఒక 1 కిలోమీటర్ వెళ్ళామంటే 1 కిలోమీటర్ ఉండదు, మనకు వరంగల్ హైవే వచ్చేస్తుంది. కాకపోతే హైవే ఎక్కకుండా మనం పక్కన ఇది ఉంటుంది, చిన్న రోడ్ ఉంటుంది, మన ఆ రోడ్లో వెళ్ళాలన్నమాట. హైవే ఎక్కడికే అక్కడ లేదనమాట, వే లేదు. కొంచెం పక్కన సర్వీస్ రోడ్లో వెళ్ళాలి. సర్వీస్ రోడ్లో వెళ్తే మనకు ఫస్ట్ పెట్రోల్ బంకులు వస్తాయి. ఇక్కడ రైట్ కనిపిస్తుంది కదా ఈ రోడ్డు, మనం ఒక రైల్వే ట్రాక్కి వెళ్ళి వస్తే ఈ రోడ్లో టచ్ అవుతాం అనమాట. మనం అటు రాకుండా ముందే మనం లెఫ్ట్ తీసుకున్నాం కదా గల్లీలకి, ఈ రోడ్లకి ఏమేమి వస్తే ఇక టచ్ అవుతాం. ముందుకు వెళ్ళామంటే ముందులా కనిపించేది మనకు వరంగల్ హైవే అనమాట. అది ఇది వరంగల్ హైవే. ఇక్కడ ఎక్కడికే కొంచెం ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. కాకపోతే ముందర ఒక దగ్గర ఏం చేశారంటే రైట్ సైడ్లో చిన్నగా కొంచెం వేళ్ళకి ఒక చిన్నగా రెడీ చేసారు. ఈ పెట్రోల్ బంక్ దాటినామంటే కొంచెం ముందుకు వెళ్తే మనకు హెచ్పి బంక్ వస్తుంది. హెచ్పి బంక్ కానీ ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకు రైట్కి రోడ్ ఉంటుంది. ఆ రోడ్లో మనం హైవే ఎక్కాలన్నమాట. ఈ కార్లు ఈ టెంపోలు ఇవైతే వెళ్తాయి, కానీ పెద్ద బస్సులు అన్న వెళ్ళాలంటే జర ఇంపాసిబుల్. ఎందుకంటే కట్టింగ్ చిన్నగా ఉంటుంది అన్నమాట. అలాగే రైట్ కట్ చేయాలంటే కట్ కావు, మన కార్లు అంటే కట్ అవుతాయి, నా టెంపో కూడా కట్ అవుతుంది అనుకో. ఇక్కడ చిన్నగా ఉంటుంది ఇది. ఇక రైట్ తీసుకొని మన హైవే ఎక్కాలి. పెద్ద బస్సు అయితే రైట్ తీసుకోకుండా స్ట్రేట్ వెళ్తే ముంగల 1 కిలోమీటర్ వెళ్ళినాక రైట్ సైడ్లో నీకు వే కనిపిస్తుంది. ఈ రోడ్లో మనం హైవే ఎక్కి స్ట్రేట్ వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి మీకు తెలిసింది ఆల్రెడీ, ఇంతకుముందు కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మన హన్మకొండ అల్వాల్ టు హన్మకొండ వీడియోలో. టోల్ గేటు మీకు తెలిసింది కదా, టోల్ గేట్ కట్టుకొని వెళ్ళామంటే కొంచెం ఒక 5-6 కిలోమీటర్ వెళ్తే మనకు స్వర్ణగిరి కనిపిస్తుంది రైట్ సైడ్లో. స్వర్ణగిరి దాటినామంటే ఒక 10-11 కిలోమీటర్స్ వెళ్తే మనకు యాదగిరిగుట్ట రోడ్ అనేది లెఫ్ట్కి మనకు వే కనిపిస్తుంది. పాదవీడియోలో చెప్పినా కదా లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలని. సో మనం అప్పుడు వరంగల్ వెళ్తున్నాం కాబట్టి నేను లోపలికి వెళ్ళలేదు. ఇప్పుడు మనం వెళ్ళేది యాదగిరిగుట్టనే కాబట్టి మీకు లెఫ్ట్ తీసుకొని చూపిస్తాను ఎట్లా వెళ్ళాలని. సింపుల్, పెద్ద మనం రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. గూగుల్ మ్యాప్స్ కూడా అవసరమే లేదు. మనకి ఎవ్రీ 2-3 కిలోమీటర్స్కు మనకు బోర్డ్స్ ఉంటాయి, ఇక్కడ వెళ్ళాలి ఏం కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని. అది ఫాలో అయిపోతే అయిపోయాయి. ఇంకా చదువుకొని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. ఎవరిని అడిగినా చెప్తారు అనుకో. లేకపోతే ఇలాంటి నాలుగు వీడియోలు తీస్తూ ఉంటారు. ఇట్లా నా వీడియో చూసినా మీకు నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. మనం లాస్ట్ టైం స్ట్రైట్ పోయినాం. లెఫ్ట్ తీసుకొని ఒక 1.5 కిలోమీటర్ వెళ్తే మనకు మళ్ళీ ఇంకో లెఫ్ట్ వస్తుంది. ఇది మన యాదగిరిగుట్టకు మెయిన్ ఎంట్రీ అన్నమాట. కమాన్ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి చూసుకొని, పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో మన జియో పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది, అవి కనిపిస్తుంది. అదే కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకు యాదగిరిగుట్ట కమాన్ అనేది మనకు దర్శనం ఇస్తుంది అనమాట. ఒకప్పుడు చిన్న రోడ్ ఉంటుండే, సింగిల్ వే ఉంటుండే మేము 2014-15 వెళ్ళినప్పుడు. ఇప్పుడు అంటగా ఇప్పుడు మన కేసీఆర్ గారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో ఎస్పెషల్లీ తెలంగాణలో యాదగిరిగుట్టని ఎక్కువ టెంపుల్స్లో యాదగిరిగుట్టకు ఎక్కువ ఫోకస్ పెట్టి కట్టిందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఉన్న యాదగిరిగుట్ట కాదు ఇప్పుడు, ఆ గుట్ట రేంజ్ మారిపోయింది. ఈ ఖమ్మం దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని ఒక నుంచి 6-7 కిలోమీటర్స్ ఉంటుంది అంతే, పెద్దగా ఏమి 6-7 కిలోమీటర్స్ ఉంటుంది. ముందు కొంచెం ముందుకు వెళ్ళమంటే రైట్ సైడ్లో మనకు ఒక టెంపుల్ వస్తుంది చిన్నది, కట్టమేసం అని. అది దాటినామంటే రైట్ సైడ్లో సురేంద్రపూర్ వస్తుంది. సురేంద్రపురి నాకు చూపించడానికి పాసిబుల్ కాలేదు, ఫోన్ తిప్పడానికి, ఎందుకంటే నేను ముంగల హ్యాండిల్కి పెట్టాను. సురేంద్రపేట ఇక్కడ హోటల్ కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో రైట్ సైడ్లోనే సురేంద్రపూర్ ఉంటుంది. ఆ సురేంద్రపూర్ దాటినామంటే మనం ఎంట్రీ ఇస్తామన్నమాట. ఇది యాదగిరిగుట్టకి. అక్కడ కనిపిస్తుంది మీకు ఆల్మోస్ట్ అక్కడ చిన్నగా దూరంలో కనిపిస్తుంది యాదగిరిగుట్ట అనేది. కాకపోతే మనం గుట్ట లోపలికి వెళ్ళాము. సో బ్యాడ్ లక్ ఏంటంటే మనం వెళ్ళేది యాక్చువల్లీ తమిళంలో చూశారు కదా పాత నరసింహస్వామి గుడికి అని.
పాత నరసింహస్వామి గుడి కాడికి వెళ్తున్నాం. మనం గుట్ట దాకా వెళ్ళాము. గుట్ట ఎగ్జాక్ట్గా ఎంట్రీ దగ్గరనే మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని ఒక ఆడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ వెళ్తే మనకు మనం పోవాల్సిన గమ్యస్థానం అనేది వస్తుంది అనమాట. అంటే పాత నరసింహస్వామి గుడి అనేది వచ్చేస్తుంది. ఇదంతా మన యాదగిరిగుట్ట సిటీ అనమాట. ముందు మనకు ఫస్ట్ బస్ స్టాండ్ వస్తుంది. బస్ స్టాండ్ నుంచి సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే, సెకండ్ ఆర్ థర్డ్ లెఫ్ట్ తీసుకుంటే మనము పాత గుడికి అనేది వెళ్తాము. ముందు మన ఆటోలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ లైన్గా ఆటోలు కనిపిస్తున్నాయి కదా, ఒక ఆటో టర్న్ తీసుకుంటుంది. ఎట్లా లోపలికి వెళ్తే బస్ స్టాండ్ అనమాట. ఆ బస్ స్టాండ్లకు వెళ్ళాము. కొంచెం ముందుకు వెళ్ళామంటే ఈ ఆటోలు బస్ స్టాండ్లోకి వెళ్తున్నాయి. వెనక వచ్చిన ఆటోలది ఎంట్రీ, ఇది ఎగ్జిట్ అనమాట. ఇది ఫస్ట్ లెఫ్ట్ కనిపించేది. తర్వాత వచ్చేది సెకండ్ లెఫ్ట్. సెకండ్ లెఫ్ట్ దగ్గర ఈ కార్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్తే మనకు పాత నరసింహస్వామి గుడి వస్తుంది. ఇక్కడ నుంచి బస్సుకు వచ్చేవారు అక్కడ గుర్రబడి కనిపిస్తుంది రైట్ సైడ్లో, అట్లా గుర్రసారి కూడా వేయచ్చు వాడికి వెళ్ళనికే. ఈ రోడ్లు కొంచెం మంచిగా ఉన్నాయి, కొంచెం జాగ్రత్త వెళ్ళాలి, లేకపోతే బండి ఖరాబ్ అవుతుంది. కొంచెం ముందుకు వచ్చినాక రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే మనకు గుడి వస్తుంది. కొంచెం ముందు మనకు లెఫ్ట్ పాత నరసింహస్వామి గుడి వస్తుంది ఈ రోడ్లో. అక్కడ చూసి కన్ఫ్యూజ్ కాదు, కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ ఎటో పోతుంది. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం మీరు యాదగిరిగుట్ట ఎంటర్ అయ్యారంటే ఎక్కడ చూసినా ఫ్యామిలీ రూమ్స్, ఫ్యామిలీ గదులు, లాడ్జీలు ఇట్లాంటివి నీకు ఎక్కువ దర్శనం వస్తాయన్నమాట. ఎందుకంటే చెప్పిన కదా, ఇక్కడ కొంచెం ఒకప్పుడు కొన్ని ఏళ్ళ క్రితం ఇక్కడ మొత్తం రెడ్ లైట్ ఏరియా మొత్తం ఇక్కడ అవే ఉంటుండే. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండే ఇక్కడ. ఎన్నో కేసులు అవన్నీ చాలా ఉన్నాయి హిస్టరీ. కానీ ఇంత పెద్ద గుడి దగ్గర ఇదంతా ఏందని నేను కూడా ఒక్కోసారి ఎన్నో షాక్ అయ్యాను. యాదగిరిగుట్ట అంటే అప్పట్లో నేను చిన్నతనం వెళ్ళినప్పుడే చాలా ఫేమస్ ఉంటుండే. కానీ ఇక్కడ అట్లా న్యూస్ చూసినప్పుడు నేను షాక్ అయ్యేది. ఇగో ఈ కమాన్ కనిపిస్తుంది రైట్ సైడ్లో. ఒకప్పుడు కమాన్ ఇది, ఇప్పుడు పక్క పోయిన రోడ్ వేశారు. ఇలా ముందుకు వెళ్ళినట్టే ఇక్కడ మనకు లెఫ్ట్ కనిపిస్తుంది. ఈ ఏరియాలో ఇక్కడ పాత గుడి, పాత నరసింహస్వామి గుడి అని బోర్డు కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళొద్దు. అక్కడికి వెళ్తే మీరు పప్పులో కాలేసినట్టు, అంటే వేరే అది కూడా వెళ్తానికి కానీ వేరే రూట్ ఆడ బోర్డు కనిపిస్తుంది. కారు ఫుల్గా అటు పోయిండు, మళ్ళీ సగంకంగా. కానీ ఇక్కడ ముంగళ పార్కింగ్ టికెట్ తీసుకుంటాడు. బస్సుకి అయితే 50 రూపాయలు, 3 వీలర్కి అయితే 30, 2 వీలర్కి అయితే 20 రూపీస్ అనమాట. ఖచ్చితంగా తీసుకుంటారు. మనం కొంచెం స్ట్రైట్ వెళ్ళినామంటే కొంచెమే ఆల్మోస్ట్ గుడికి వచ్చేసినాం. జరిగిన ముందు మనకు గుడి ఉంటుంది. గుడి ఎంట్రీ దగ్గర మనకు లెఫ్ట్ తీసుకుంటే పార్కింగ్, మన కార్లు కానీ, నాలాంటి టెంపుల్ కానీ, మినీ బస్సులు కూడా అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు, పెద్ద వెహికల్స్ కూడా. ఈ గుడి ఎంట్రన్స్ అన్నమాట ఇది. ఇక్కడ మనకు ఈ పిల్లలకు కొబ్బరికాయలు, అవి ఇవి పిల్లలకు సంబంధించిన బొమ్మలు ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఎదురుగా కనిపిస్తుంది అదే టెంపుల్. పెద్ద గుడి లేకుండా ఉండదు, చూడడానికి 40 ఇల్లు లేకుంటుంది. మెట్లు కనిపిస్తుంది అదే టెంపుల్. లెఫ్ట్ తీసుకుంటే ఇది పార్కింగ్. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి. మిస్టేక్స్ ఉంటే సరి చేసుకుంటాం. థ్యాంక్ యూ.